మత్స్యకారులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు ఎమ్మెల్సీ బొత్స. రేపు జగన్ విశాఖ వెళ్తున్నారని, బోట్ ప్రమాదంలో గల్లంతైన మత్స్యకార కుటుంబాలను పరామర్శిస్తారని చెప్పారు. బాధిత మత్స్యకార కుటుంబాలకు వైసీపీ అండగా ఉంటుంది అన్నారు బొత్స. అనగా 14వ తారీఖున ఉదయం మా రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో మన షిప్పింగ్ హార్బర్ నుంచి వేటకెళ్ళిన మత్స్యకారులు దురదృష్టవశాత్తు వారు గల్లంతైన నేపథ్యం వచ్చిన ప్రకృతి వైపరీత్యాల వల్ల అందులో ఒకరు సజీవంగా బయటపడడం ఆ భగవంతుని దయ వల్ల. మిగతా 6 కూడా ఇప్పటికీ కూడా వారు ఆచూకు తెలియకపోవడం, ఆ నేపథ్యంలో ఆ కుటుంబాలను కలిసి వాళ్ళని ఓదార్చి ఏదైతే 1000 రోజుల వరకు ప్రభుత్వం నుంచి వారికి సరైన సహకారాలు అందకపోవడంతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి వారికి అండగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ ప్రాంతంలో ఉన్న మా మత్స్యకార సోదరులు కానీ, మా నాయకులు కానీ, మా పార్టీ పెద్దలు కానీ అందరూ వారికి అండగా ఉన్నారు. దాంతోపాటు మత్స్యకారులు కూడా వచ్చి ఒక స్థైర్యాన్ని, ధైర్యాన్ని కల్పించాలని ఒక ధ్యేయంతో రేపు ఆయన విశాఖ జిల్లా పర్యటనకు వస్తూ ఏదైతే వలస గృహాలైన దెబ్బతోట మన కేజీహెచ్ డౌన్లో ఉన్న అక్కడికి వెళ్ళి స్వయాన వాళ్ళ కుటుంబాలను అందరినీ పరామర్శించి తిరిగి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇప్పటికీ మా పెద్దలు ఈ ప్రోగ్రాం అంతటిని కూడా మీ ద్వారా తెలియపరిచారు. మళ్ళీ ఒకసారి తెలియపరుస్తూ ఏ విధమైన ఇబ్బంది లేకుండా వారు వచ్చి ఆ కుటుంబాలకి అన్నదానంగా ఉండడానికి వారితో పాటు మీ అందరం కూడా ఉండడానికి మా వద్ద ప్రయత్నం చేస్తామనే విషయాన్ని తెలియజేస్తుంది. ముఖ్యంగా సంఘటన జరిగిన నేపథ్యంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు, ప్రభుత్వ విధానం ఒక బాధ్యత ప్రభుత్వంగా లేదు. ఐఎమ్ సారీ టు సే, చెప్పడానికి చాలా విచారపడుతున్నాం, బాధపడుతున్నాం.